దాని మీద నిన్న నోటీసులు జారీ చేశారు కొడాలి నానికి. సజ్జాజయ్ గారు, మీలాంటి నాయకులందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే సొంత సామాజిక వర్గం ఏముండి కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తూ ఉన్నానంటే, కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సొంత కులమైనా కూడా చాలా దారుణంగా వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా ఎంత దారుణంగా మాట్లాడారు అనేది మనం ప్రజలకి ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొడాలి నాని మీద కేసు ఒకటి రిజిస్టర్ అయింది, ఆల్రెడీ ఫిర్యాదు వచ్చింది, నోటీసులు జారీ చేశారు. వల్లభనేని వంశీని దాదాపు 140 రోజులు అసలు ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయారు అని చెప్పి ఆయన మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ మనం చూసాం సోషల్ మీడియాలో. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చిందా? కొడాలి నాని అరెస్ట్కు రంగం సిద్ధమైందా? అంటే ఇప్పుడు నేను సింపుల్ ఒకటే మాట చెప్తాను రవి గారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ రోజు అధికారులకు ఒక కంప్లైంట్ వచ్చింది కొడాలి నాని గారి మీద. ఆ కంప్లైంట్ ఆధారంగానే ఆయనకి నోటీసులు ఇచ్చారు, విశాఖకి స్టేషన్ కి రామని చెప్పారు. దానికి సంబంధించిన విచారణ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చేపట్టిన తర్వాత కొడాలి నాని గారికి ఎటువంటి సమాధానం చెప్పాలో పోలీస్ అధికారులు చెప్తారు. ఇక్కడ నేను ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటే కులం అయి ఉండొచ్చు, ఒకటే సామాజిక వర్గం అయి ఉండొచ్చు, ఏదన్నా సరే సార్, కానీ ఫస్ట్ మనం మనుషులం, సమాజంలో బ్రతుకుతున్నాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. ఆ విషయాన్ని కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ మర్చిపోయారు గతంలో. ఏంటంటే మా పక్కన ఒక నాయకుడు ఉన్నాడు, మాకు అధికారమే పరమాపదం అన్నట్లుగా మేము ఏదన్నా మాట్లాడొచ్చు, ఎంతన్నా మాట్లాడొచ్చు. అంటే నందిగం సురేష్ ని అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ నుంచి ఎక్కువ రోజులు జైల్లో ఉన్నది ఆయనే, ఆ తర్వాత వల్లభనేని వంశీ వస్తారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే, అదిగో దళితుడిని కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఒక చర్చ జరిగింది ఏంటంటే, కొడాలి నానిని వల్లభనేని వంశీని వదిలేస్తారు అని చెప్పి సొంత పార్టీలోనే నాకు తెలిసి మీలాంటి నాయకులందరూ కూడా అనుకున్నారు. కానీ అలా జరగల. వల్లభనేని వంశీకి ట్రీట్మెంట్ ఏ రకంగా జరిగిందో అందరూ చూశారు. ఓకే, చట్టం దాని పని తాను చేసుకుని వెళ్ళొచ్చు, కానీ ఏ రకంగా ఉంటుందనేది జనాలకి అందరికీ కూడా క్లారిటీ ఉన్న పరిస్థితి. కానీ కొడాలి నాని విషయంలో అలా కాదు. ఆయనకి ఏదో చెస్ట్ పెయిన్ వచ్చింది, ముంబై తీసుకెళ్లారు, అక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్తూ ఉన్నారని చెప్పి రకరకాల ప్రచారం జరిగింది. నారా లోకేష్ గారు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడారు, ఏదో అంటే కొంతమంది భయపడి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టుగా. అంటే ఆయనకి ఇప్పుడు క్యూర్ అయిపోయింది కాబట్టి బాగానే ఉన్నారు కాబట్టి, రీసెంట్గా వల్లభనేని వంశీ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కలవడానికి పేరు నాని, కొడాలి నాని వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి, అంటే గతంతో పోల్చుకుంటే కొడాలి నానిలో ఇది తగ్గింది. దానికి కారణం చాలా అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు, లేకపోతే నన్ను కూడా లోపలేసేస్తారు అనే ఒక ఆందోళన అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా. అంటే వల్లభనేని వంశీని చూసిన తర్వాత చాలామంది నాయకులు చాలా తగ్గిపోయారు. గతంలో మాట్లాడడానికి ముందుకు కూడా రావాలని పరిస్థితి. సో కొడాలి నాని ఆయన ఒక సంకేతం ఇచ్చేశారు ఏంటంటే, నేను తగ్గడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. అయినా కూడా వదలరా సార్? ఇక్కడ వదలకపోవడం అంటే కొడాలి నాని మీద మాకు కక్ష లేదు కదా సార్. మాకు ఆయనకి ఏమన్నా గట్ల తగాదులు, ఆస్తుల తగాదులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. చట్టపరంగా అతని గురించి ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీస్ అధికారులు దాన్ని విచారణ చేపడుతున్నారు అంతే. దాని మీద మేమే కక్ష సాధింపుగా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈ రోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసామంటే మేము కక్ష సాధింపుతో చేశామా? ఒక కిడ్నాప్ కేసులో ముద్దాయి ఆయన, తర్వాత టిట్కో హౌసెస్ విషయంలో జరిగిన అన్ని విషయాల మీద కూడా ఆ విషయంలో వల్లభనేని వంశీ ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అంతే కదా. అతని మీద మాకేం కక్ష సాధింపు ఏమి లేదు సార్. రాజకీయాల్లో తిడుతుంటారు, తిట్టించుకుంటుంటారు, ఇవన్నీ కామన్ సార్. కానీ మితిమీన భాష ఎప్పుడు మాట్లాడకూడదు. అలా అని బూతులు తిట్టారని చెప్పేసి ఇంకోటని చెప్పేసి మేము కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు కదా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కొడాలి నాని గారి వాయిస్ ఓవర్ ఎంత ఉందో, వాయిస్ టోన్ ఎంత ఉందో అందరం చూసాం. చాలా దారుణమైన భాష. అలా మాట్లాడకూడదు. మంత్రిగా ఉండి కూడా ఆయన చాలా దారుణమైన భాష మాట్లాడారు. ఆయన నేనేమంటున్నా, ఎలక్షన్ ఓడిపోయాడు సార్. ఎప్పుడైతే ఆయన కౌంటింగ్ హాల్లో నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతనికి గొంతు లేదండి. అంటే కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోగానే అతనికి గుండె ప్రాబ్లం వచ్చిందా పాపం, అప్పుడే వేసుకున్నాడు బెల్ట్, అప్పటి నుంచి వేసుకుని తిరుగుతున్నాడా? ఎన్నికలకు ముందు అన్నాడు కదా సార్, దమ్ముందారా మీకు, గెలుస్తారా మీరు, ఎవడు గెలుస్తాడు రా, పిఠాపురంలో ఆయన్ని గెలవమను, ఆయన కూడా పిఠాపురంలో వాడిని గెలవమను, మంగళగిరిలో ఈడిని గెలవమను, కుప్పంలో వాడిని గెలవమను. ఈ భాష కదా అతను మాట్లాడేది. ఇంకా మీరు తక్కువ మాట్లాడారు, ఆయన భాష మనం మాట్లాడుకోలేము. అదే కదా సార్, మించి మాట్లాడలేదు నేను. ఈ భాష కదా అతను మాట్లాడింది. ఈ రోజు అధికారం కోల్పోయాడు సార్. ఏమైపోయింది సార్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని మాటలు వస్తున్నాయి, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మద్యం గురించి కానీ, అంత ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి కానీ ప్రతి విషయం బయటకు వస్తుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో వెళ్లి చేసే అరాచకాల గురించి ఈ రోజు మీడియాల ద్వారా అన్ని పార్టీలు, కూటమి పార్టీలు మాట్లాడుతుంటే ఏమైపోయింది సార్? కొడాలి నాని గొంతు ఎందుకు సార్ మోగపోయింది? అంటే అధికారం ఉంటే ఎగరొచ్చు,
అధికారం లేకపోతే మన వల్ల కాదు. మేము అదే చెప్తున్నాం సార్, అధికారం ఉంది కదా అని చెప్పేసి మద వ్యక్తుల్లాగా ప్రవర్తించకూడదు, అధికారం లేదు కదా అన్ని మూసుకొని కూర్చోకూడదు. ప్రశ్నించాలి అనుకునే నీకు అంత దమ్ము ఉంటే ఎప్పుడూ ప్రశ్నించాలి. ఎస్ తప్పును తప్పని చెప్పాలా, ఒప్పును ఒప్పని చెప్పాలా, నిజాయితీగా మాట్లాడే దమ్ము ఉండాలా. నా చేతిలో అధికారం ఉంది కదా, అధికారం ఉంటే నేను మగాడిని, అధికారం లేకపోతే నేను దేనికి పనికిరాను ఉందంటే అది కొడాలని విజ్ఞప్తిగా వదిలేస్తాను. రైట్ అండి. ఇప్పుడు ఈ లిస్టు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ అంతకుముందు ఒక రెడ్ బుక్ చూపించారు కదా, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో అన్నీ రాసుకుంటున్నాను అని చెప్పి. ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది రకరకాల వార్తలు వచ్చాయి, రకరకాల విశ్లేషణలు వచ్చాయి. దానిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, ఇంకా 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 చాలా పేర్లు వచ్చి దాంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు కిరణ్ గారికి బాగా తెలుసు ఏ రకంగా ఆ రోజుల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో మినిస్టర్గా ఉన్న, షాడో లీడర్గా మొత్తం ఆయన చెప్పు చేతల్లో పెట్టుకుని ఏదో నడిపించారని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి. షీజ్ జస్ట్ షిప్ అన్నారు.